బ్రేకింగ్ చేస్తున్నాం. సిటీలోని ఫేమస్ హోటల్స్ పై ఐటీ అధికారుల విచారణ కంటిన్యూ అవుతోంది. వుడ్ బ్రిడ్జి హోటల్ ఓనర్ బీఆర్ఎస్ నేత హర్షద్ అలీ ఖాన్ ను నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు ఐటీ ఆఫీసర్స్. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ హోటల్స్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, డాక్యుమెంట్స్ ను గుర్తించినట్లు తెలిపారు ఐటీ శాఖ అధికారులు. ఈ హోటల్స్ తో లింకులున్న హోటల్లో కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, నగరంలోని ప్రముఖ హోటల్స్ పై ఐటీ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. మరేంటి లేటెస్ట్ అప్డేట్స్? నగరంలోని ప్రముఖ హోటల్ సంబంధించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సో నిన్న కూడా ఇటు హర్షద్ అలీ ఖాన్ అనే బీఆర్ఎస్ మైనార్టీకి సంబంధించి నేత, ఎట్ ది సేమ్ టైం వుడ్ బ్రిడ్జ్ అనే హోటల్ యజమాని, సో అతన్ని వుడ్ బ్రిడ్జ్ హోటల్కి పిలిపించి ఐటీ అధికారులు అర్ధరాత్రి వరకు కూడా విచారించారు. మెయిన్గా ఇటీవల కాలంలో ఐటీ అధికారులు కంటిన్యూస్గా ఇటు రెస్టారెంట్ సంబంధించిన వాటిపైన, ఇటు పిస్తా హౌస్ కావచ్చు, షాగోస్, మేఫిల్ వంటి రెస్టారెంట్ సంబంధించిన యజమానుల నివాసాలతో పాటు కార్యాలయాలపైన సోదాలు నిర్వహించారు. మెయిన్గా ఐటీ సంబంధించి ట్యాక్స్ చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారు అనే ప్రధానమైన అభియోగాలు, దాంతోపాటు వాళ్ళు రెగ్యులర్గా నిర్వహించే బిజినెస్ సంబంధించి వాటికి వీళ్ళు కట్టే పన్నుకు సంబంధించి చాలా వ్యత్యాసం ఉంది అనే ఆరోపణలు కూడా ఉన్న క్రమంలో మెయిన్గా రెస్టారెంట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి హైదరాబాద్లో బిర్యానీకి సంబంధించి ఫేమస్గా మనం ఇటు పిస్తా హౌస్ కావచ్చు, షాగోస్, దాంతోపాటు మేఫిల్ సంబంధించిన రెస్టారెంట్ పేర్లు చెప్పుకుంటాము. సో వీటన్నిటికి సంబంధించిన యజమానులు నివాసాలతో పాటు కార్యాలయాలపైన ఏకదాటిగా సోదాలు నిర్వహించారు. సో ఆ సోదాలకు సంబంధించి అందులో ఐటీ అధికారులకి కాస్త లీడ్ వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. వుడ్ బ్రిడ్జ్ సంబంధించిన రెస్టారెంట్ యజమాని హర్షద్ అలీ ఖాన్ కు ఇటు మొన్న జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ రెస్టారెంట్ సంబంధించి కొంతమేరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా కొంతమేరకు ఐటీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాతనే ఇటు వుడ్ బ్రిడ్జ్ సంబంధించిన రెస్టారెంట్ సంబంధించిన యజమానిని కూడా క్వశ్చన్ చేశారు. చాలా సుదీర్ఘంగా అతన్ని కూడా క్వశ్చన్ చేయడంతో పాటు ఆ రెస్టారెంట్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, దాంతోపాటు ఇటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్, కొంత కీలకమైన డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. మనం చూస్తున్నాం ఐటీకి సంబంధించిన అధికారులు కంటిన్యూస్గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ బంగారు దుకాణాలకు సంబంధించిన వాటిపైన హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆఫీసులు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులకు సంబంధించిన కార్యాలయాలు, వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత రెస్టారెంట్ సంబంధించి ఇటీవల కాలంలో దాదాపు ఒక 10-15 రోజుల నుండి కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి పిస్తా హౌస్ సంబంధించిన యజమాని నివాసము రాజేంద్ర నగర్, ఆ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఎట్ ది సేమ్ టైము ఇటు షాగోస్ సంబంధించి ఎక్కడెక్కడైతే షాగోస్ రెస్టారెంట్స్ ఉన్నాయో, ఇటు లగ్డి కపుల్ సంబంధించిన షాగోస్ రెస్టారెంట్లో కూడా సోదాలు కంటిన్యూస్గా నిర్వహించిన సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు మేఫిల్ సంబంధించిన రెస్టారెంట్ ఓనర్ నివాసంలో, ఇటు హైదరాబాద్ సంబంధించి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఓనర్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. సో ఈ విధంగా మల్టిపుల్ ప్లేసెస్లో కూడా ఐటీ అధికారులు ఈ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన బిజినెస్ల పైన పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో కూడా ట్యాక్స్ చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారు అనేది చాలా క్లియర్గా ఐటీ అధికారులు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతనే ఈ సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కూడా ఇటు వుడ్ బ్రిడ్జ్ సంబంధించిన రెస్టారెంట్, అంటే ఈ అర్ధరాత్రి వరకు కూడా ఎవరైతే హర్షద్ అలీ ఖాన్ ని ఐటీ అధికారులు విచారించారో అతనికి ఈ ఐటీకి సంబంధించి సోదాలు నిర్వహించిన రెస్టారెంట్లకు సంబంధించి కొంతమేరకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది కొంతమేరకు ఐటీ అధికారులు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఇటు పిస్తా హౌస్ కావచ్చు, షాగోస్, మేఫిల్ ఏదైతే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారో ఆ సోదాల్లో వీళ్ళకు దొరికిన లీడ్ ఆధారంగా హర్షద్ అలీ ఖాన్, ఎవరైతే బీఆర్ఎస్ మైనారిటీ లీడర్ హర్షద్ అలీ ఖాన్ ని అదే కోణంలో క్వశ్చన్ చేశారు. ఆ రెస్టారెంట్ సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటే వాళ్ళ మధ్యలో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా కొంతమేరకు క్వశ్చన్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఐటీ అధికారులు ఇంకొన్ని రెస్టారెంట్స్ హైదరాబాద్ సంబంధించి, హైదరాబాద్ బేస్డ్గా ఫేమస్గా రన్ అవుతున్న రెస్టారెంట్ సంబంధించి మరికొన్ని వాటిపైన కూడా రైడ్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక రెస్టారెంట్కి ఇంకో రెస్టారెంట్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు అనేవి ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి ఒక క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా ఎవరెవరి మధ్య అయితే ఆర్థిక లావాదేవీలు జరిగినాయో వారందరినీ కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రైడ్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ప్రస్తుతం
వుడ్ బ్రిడ్జ్ సంబంధించిన రెస్టారెంట్ యజమాని బీఆర్ఎస్ మైనార్టీ లీడర్ హర్షద్ అలీ ఖాన్ ని సుదీర్ఘంగా క్వశ్చన్ చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ కూడా ఐటీ అధికారులు రికార్డ్ చేయడంతో పాటు అతని బ్యాంక్ స్టేట్మెంట్స్, దాంతో పాటు రెస్టారెంట్ సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎట్ ది సేమ్ టైం కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఐటీ అధికారులు సేకరించినట్లు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇటీవల కాలంలో రెస్టారెంట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ పైన ఐటీ అధికారులు సోదాలు ప్రస్తుతము చర్చనీయాంశంగా మారాయి. మనకు ఆఫ్ ది రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇంకా ఐటీ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని రెస్టారెంట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ పైన కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ట్యాక్స్ చెల్లింపు విషయంలో, పన్ను ఎగవేత విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే ఐటీ అధికారుల సోదాలు అనుకోవచ్చు. ఈ తరహా విచారణలు ప్రస్తుతం హైదరాబాద్ లో కంటిన్యూ అవుతున్నాయి. చంద్రిక.